నా దారి రహదారి జిగ్ 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 జిగ్. రజనీకాంత్ చేశాను రా. అయితే ఈసారి ప్రైజ్ పక్క అన్నమాట. బాగా చేసావు. ఈసారి రజనీకాంత్ చేయమన్నారు. హాయ్, ఫెంటాస్టిక్ వర్క్, ఐ లైక్ ఇట్. ఆ అమ్మాయి లైక్ యూ అందిరా. అయితే గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో ఐ లవ్ యూ చెప్పే ముందు ఏం చెప్తారు తెలుసా? ఐ లైక్ యూ చెప్తారా. యా, ఆ పిల్ల నీకు పడిపోయింది. తెలుగు మీడియం ఎవరు హేరేలా పడలేదు. She said I like your work, not you. పిల్ల వచ్చానా? బొమ్మేసింది కూడా మావాడే కదా. బొమ్మలు వచ్చినప్పుడు మనిషి నచ్చడా? Bloody idiots. ఎక్కడా ఎక్కడా? It was fine, it was something. పదరా. అరే ఆ అమ్మాయి ఇంగ్లీష్ మీడియం రా. అయితే ఇంకా సూపర్. ఒక్కసారి ఊహించుకో, శివాలయం వీధిలో తెలుగు మీడియం కుర్రాడు ఇంగ్లీష్ మీడియం పిల్లతో వెళ్తుంటే ఎలాగుంటది. పద పద పద. Hi Lily, how is your painting competition? రే వాడేంట్రా ఇక్కడ? అబ్బా సరే ఏం కాదులేదా. రే మను, ఓన్లీ ఇంగ్లీష్. Yeah, it was okay. Hi Manu. పేరు I've seen it in your sheet. అర్థమైందా? By the way, this is my friend Rahul. Rahul, this is Manu. వాడు షర్టు, వాడు బూటు, వాడు వాచ్. అబ్బో. Hi. Hi. You guys from which school? Which standard are you studying? I think we already met, right? You short fellow. రే వీడు ఇంగ్లీష్ లో తెగ వాగుతున్నాడు. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు. I am a Complan boy. Huh? కాంప్లైంట్ బాయ్ ఏంట్రా? ఫీల్ అవుకురా. ఆ అమ్మాయి లైక్ అంది నీ టాలెంట్ ని చూసి, ఇంగ్లీష్ ని చూసి కాదు. మా మామ మంగళగిరి మల్లేశ ఉన్నాడు కదా, వాడి పొట్టకొస్తే అక్షరం ముఖారు కాదు, కానీ నీలాగే బొమ్మలు బాగా వేస్తాడు. పెద్ద పెద్ద కంపెనీలు పిలిచి మరి ఉద్యోగాలు ఇచ్చాయి. టాలెంట్ ఇంగ్లీష్ కంటే టాలెంటే ముఖ్యం. రే రేపు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఆ రాహుల్ గాడి ముందు మారుతి కాల్లో దిగుతుంటే ఎలాగుంటది? పుల్లేస్తుంటావా? పాలేసి తింటా. పద. బా అరే మను, అద్దరు కొట్టేవరా. మీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ బొమ్మను చూడరా, బొమ్మలా ఉందా అసలు? అదే ఏ హిందీ హీరోయిన్ బొమ్మ అయితే ఈ గోడనే పెళ్లి చేస్తా. సారీ ఇంద్రని ఆత్రం నువ్వు ఒక్కోసారి అనిపిస్తుందిరా, ఈ కాంట్రాక్ట్లన్నీ మనకు వచ్చి మనం పెద్ద పెయింటర్లు అయిపోయి శివాలయం వీధిలో పెద్ద పెద్ద ఇట్లాంటి మాటలు చెప్పే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇంకొకసారి టాలెంట్ గీలెంట్ అన్న అంటే పెయింట్ లో ముంచుతా. 10th క్లాస్ తర్వాత ఇంకా చదువుకొని ఉంటే ఈ పాటికి కలెక్టర్ అయిపోయాడువా. ఒరే బడికి వెళ్తే బాగుపడతాం, చదువుకుంటే సెటిల్ అవుతాం, ఇవన్నీ రూమర్స్ రా. ఫీజుల కోసం టీచర్లే స్ప్రెడ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి అరే అరే వాట్సాప్ కాంప్లైంట్ బాయ్స్. ఈడేంట్రా ఇలా ఏంటి ఇంకా ఈ గోడల్ని వదలలేదా? ఆడు మనల్ని ఎలా చూద్దాం అనుకుంటున్నాడో అలానే దొరికిపోతుంది. మనం ఎలా అవుదాం అనుకుంటున్నామో అలా మాత్రం జరగట్లేదు. హాయ్ సన్నాసి రాహుల్, ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చావా? అది కూడా మమ్మల్ని చూడ్డానికి. ఇట్ ఈస్ సో 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 డెలిషియస్. మీకోసం ఎవరు వచ్చారా? ఉచ్చపోసుకుందామని ఆగాను, మీరు అక్కడే పని చేస్తున్నారు. ఇక్కడెలా పని చేస్తున్నారా? వృత్తి ధర్మం, వర్క్ ఎథిక్స్. అవును, నీ పెళ్ళని విన్నాను. అవును రాహుల్, నీకు వెడ్డింగ్ కార్డ్ ఇద్దామని నీ నంబర్ లేక కుదరలేదు. అక్కర్లేదు, ఇక నేను వచ్చాను కదా. నీ పెళ్లి కార్డు విజయ్ డిజైన్ చేస్తున్నాడు కదా. అవును, నీకెలా తెలుసు? రాహుల్ నంబర్
ఎలా ఉంది? ఇదేంటి ఇలా ఉంది? బాలేదు, మార్చు. ఏం మార్చాలి? మొత్తం. అసలు వెడ్డింగ్ కార్డ్ మీద అగరబత్తులేంటి? అదా పెళ్ళాక ఎలాగో శోభనాయి కదా. శోభనానికి చుట్టాలను పిలవలేం కదా.